ఖరీదైన, ఎత్తైన భవనాలు, వాటికి అంతే ఎత్తు అయిన పటిష్టంగా గట్టిగా ప్రహరీ గోడలు, ఇంటి ముందు ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ చూస్తున్న స్వప్న కళ్ళని అప్పగించింది. ఎంతో అందంగా మంచి ఆర్కిటెక్ట్తో కట్టబడిన నిర్మాణాలు అవన్నీ. సిటీలో ఇది ధనవంతులు ఉండే ఏరియా అని వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఉన్న వాటన్నింటిలోకి వేరుగా కాస్త స్టైలిష్గా ఉన్న పెద్ద బంగ్లా వైపు కారు వెళ్తుంది. అది ఆ ఏరియాకి కార్నర్లో ఉంది. గోడలు బాగా ఎత్తుగా కట్టడంతో టాప్ మాత్రమే కనబడుతుంది. హాలీవుడ్ హౌస్ స్టైల్లో ఉన్నది అనుకుంటున్న ఆమె కార్ ఇంటి పక్కనే ఆనుకుని ఉన్న చిన్న ఇంటి వైపు వెళ్తుందని గమనించింది. బంగ్లాకి ఆనుకుని ఉన్న చిన్న పెంట్ హౌస్ అది. గేట్ దాటి కార్ లోపలికి రాగానే అక్కడే ఉన్న మేనేజర్ కార్ దిగిన స్వప్నాన్ని చూసి విష్ చేసి, మీరు ఇక్కడే ఉండాలని సార్ చెప్పారు మేడం అని కృష్ణయ్య మేడం లగేజ్ లోపల పెట్టు అన్నాడు. అందమైన కుటీరంలా చాలా ముద్దుగా బాగుంది. పెంకుటిల్లు టైప్ పెంట్ హౌస్ అది. ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు, పక్కనే రంగురంగుల పూల మొక్కలతో విశాలమైన ప్రాంగణం. చాలా నచ్చేసింది ఆమెకి. అప్రయత్నంగా తన కళ్ళు ఇందాక చూసిన బంగ్లా వైపుకు వెళ్ళాయి. గోడ వలన టాప్ ఫ్లోర్ మాత్రమే కనబడుతుంది. నన్ను ఎందుకు ఇక్కడ ఉండమన్నారు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇంట్లో కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మేడం. అది బెడ్రూమ్, ఇది కిచెన్, అది బాల్కనీ. మీకు ఏం కావాలన్నా మెయిడ్స్ ఉంటారు, అడగండి అని చెప్పి వెళ్ళాడు. చెట్ల వలనేమో చాలా చల్లగా ఉంది. ఇల్లంతా పరికించి చూసింది స్వప్న. నీట్గా, క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉంది. హాల్లో ఉన్న విండోస్ ఓపెన్ చేసిన తనకి పక్క బిల్డింగ్ బాల్కనీ వ్యూ కనబడుద్ది. చూడగానే ఎందుకో చిన్న అలజడి. అక్కడ అతను లేకపోయినా ఉన్నట్టే అనిపించింది. చల్లగాలి వస్తుంటే విండో అలాగే వదిలేసింది. తనకెంతో ఇష్టమైన కిచెన్లోకి వెళ్ళిన స్వప్నకి సెమీ మాడ్యులర్ టైప్లో నిండా స్టోర్ చేసిన గ్రాసరీస్తో వంటిల్లు ఉండేసరికి ఇంత మంచి ఇల్లు ఇచ్చి రోజు 1,00,000 రూపాయలు ఇచ్చి నన్నెందుకు తీసుకొచ్చినట్టు ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. ఒకవేళ మనోళ్ళు అన్నట్టు ఎవరికైనా కేర్ టేకర్గా తీసుకొచ్చారా? అందుకే నన్ను ఇక్కడ పెట్టాడేమో. బిజీ వల్ల రావడం కుదరలేదేమో. వెయిట్ చేయి స్వప్న, తీసుకొచ్చాడు. రోజుకు 1,00,000 ఇస్తున్నాడు. ఎందుకు అనేది చెప్తాడు కదా. నువ్వు పరక్ పడకు. హ్యాపీగా తిని హాయిగా బజ్జో. ఈ రోజుల్లో భయపడితే తొక్కేయాలని చూస్తుంది వెధవ సమాజం. నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఆరాంగా తిను, చెప్పిన పని చేస్తూ సంపాదించుకో. అలా అనుకోగానే మనసు రిలాక్స్ అయిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి తన బట్టలన్నీ సర్దుకుంది. సింగిల్ కాట్ ఉంది, చైర్స్ ఉన్నాయి. చాలా బాగుంది బెడ్రూమ్ కూడా. ఒక క్షణం తన ఇల్లు తనకి గుర్తొచ్చింది. ఇక్కడికి వచ్చాక నన్ను మర్చిపోయావా అని అడిగినట్టు అనిపించింది. నో, ఇక్కడ పని అయిపోగానే నీ దగ్గరికి వచ్చేస్తాగా. ఎంతైనా అది నా ఇల్లు అని నేను ఫీల్ అవుతున్నాను అని తనకు తాను సర్ది చెప్పుకొని బయటకు వచ్చింది. ల్యాండ్ మొత్తం పూల మొక్కలతో, చల్లని గాలితో చాలా బాగుంది. వేడివేడిగా కాఫీ పెట్టుకుని స్టెప్స్ మీద కూర్చొని ప్రకృతిని చూస్తూ తాగుతుంటే ఎంత బాగుంటుంది అనుకోగానే వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాల కోసం చూసింది. మిల్క్ పాకెట్స్ ఉన్నాయి. తీసుకొని వేడివేడిగా కాఫీ కలుపుకొని బయటకు వచ్చి కూర్చుంది. నీటిలో విరిసిన కలువ పువ్వులా ఉన్న ఆమె ముగ్ధ మనోహరమైన రూపాన్ని సీసీ కెమెరా నుంచి చూస్తున్న అభి కనుబొమ్మలు విడిపడ్డాయి. అసలు టెన్షన్ లేదు ఈ అమ్మాయికి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. నువ్వు ఇలాగే ఉండగలవా? ముందు రానని చెప్పావు, డబ్బులు ఆశ చూపిస్తే వచ్చావు. భయపడతావేమో అనుకున్నాను. కాదు, హాయిగా కాఫీ తాగుతున్నావు. ఏమనుకోవాలి నిన్ను అనుకుంటూ మేనేజర్కి కాల్ చేశాడు. కాఫీ తాగి రిలాక్స్ అవుతున్న స్వప్నకి మెయిడ్ ఒక చిన్న ట్రే తీసుకొని రావడం కనపడింది. ఆవిడని చూస్తూనే లేచి నిల్చుంది. ఆమె స్వప్నాన్ని విచిత్రంగా చూస్తూ, మీకోసం ఫుడ్ పంపించారు మేడం అని చెప్పి వెళ్తుంటే ఆకుకూరలు, ఫ్రూట్స్ ఉన్న వాటిని చూస్తూ, ఇలాంటివన్నీ నేను తినను, నాకు వద్దండి, తీసుకెళ్ళిపోండి అంది. ఇవే ఇవ్వమని ఆర్డర్ మేడం అని వెళ్ళిపోయింది. ఆర్డర్ అన్న మాటకే చిర్రెత్తుకొచ్చింది. అలవాటు లేని ఆహారాన్ని తినమంటే ఎలా? అయినా ఇప్పుడు ఆకలిగా లేదు. ఇంతకు ముందేగా కాఫీ తాగింది. ఆమె తెచ్చిన ఫుడ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆకలి వేస్తే తినొచ్చులే అనుకుంటూ ఫ్రూట్స్ మాత్రం తెచ్చుకొని బయట కూర్చొని తింటూ చుట్టూ అంతా చూస్తుంది. ఇంటి హాల్లో, వరండాలో సీసీ కెమెరా ఫిక్స్ చేయించాడు అభి.
ఫుటేజ్ కేవలం అతనికి ఫోన్కి మాత్రమే కనెక్ట్ అయ్యింది. స్వప్న ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. తను వర్క్ చేస్తూనే. పర్వాలేదు, చాలా బాగుంది ఇల్లంతా. ఎలాంటి గోలా లేదు. ప్రశాంతంగా తన ఇంట్లో ఉన్నట్టే అనిపించింది ఆమెకి. కానీ మాట్లాడే మనిషే లేరని అనుకుంది. మధ్యాహ్నం అయ్యింది. ఇంట్లో ఒంటరిగా ఉండటం, ఏ పని లేకపోవడం పిచ్చ బోరింగ్గా ఉంది. అసలు ఎందుకు పిలిచినట్టు? ఎంతసేపైనా ఇదే ఆలోచన మెదడును తొలిచేస్తుంది. ఇంట్లో టీవీ ఉండటంతో వెళ్ళి ఆన్ చేసింది. చిన్న సౌండ్తో ఏదో పాత మూవీ వస్తుంటే చూస్తూ కూర్చుంది. అలా తనకు తెలియకుండానే నిద్రపోయింది. సాయంత్రం 5 అవుతుండగా కాలింగ్ బెల్ సౌండ్కి మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచిన ఆమెకి తను ఎక్కడున్నది అర్థం చేసుకోవడానికి నిమిషం పట్టింది. ఇదేంటి ఇలా నిద్రపోయాను అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. స్నాక్స్ ఇచ్చింది మెయిడ్. వద్దంది. మధ్యాహ్నం తెచ్చిన భోజనమే తినలేదు. అలాగే ఉంది. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ తీసుకెళ్ళిపోండి అంది. ఆమె మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పినా పని చేయడమే తన జాబ్ కాదని ఎలా చెప్తుంది? లేదు మేడం, ఇవ్వమన్నారు, ఇస్తున్నాను. తీసుకెళ్తే కోప్పడతారు అని కిచెన్లో పెట్టేసి వెళ్ళిపోయింది. దేవుడా, ఇతనికి డబ్బులు బాగా ఎక్కువైనట్టు ఉన్నాయిగా. వద్దనే కొద్దీ తెస్తున్నారు. అక్కడ పిల్లల్ని ఆకలికి అలమటించేలా చేసి ఇక్కడ నాకు మాత్రం పీకల వరకు మేపుతున్నాడు. ఎందుకో అని గరం గరం అయ్యి చికాకు అనిపిస్తుంటే ఫ్రెష్ అవ్వడానికి జుట్టు ముడి వేసుకుంటూ టీవీలో ఓల్డ్ సాంగ్స్ వస్తుంటే ఆగి నడుం మీద చెయ్యి వేసుకుని టీవీ చూస్తున్న స్వప్నాన్ని చూస్తూ అప్పుడే బంగ్లాకి వచ్చాడు అభి. 2 రోజులు ఇలాగే గడిచాయి. స్వప్నకి అసలేం అర్థం కావడం లేదు. వచ్చేదాకా అంతా హడావిడి చేసిన మనిషి వచ్చాక కనీసం కనబడలేదు. తనకు మాత్రం చాలా బోరింగ్గా, పని చేయకుండా తిని కూర్చోవాలంటే కష్టంగా అనిపిస్తుంటే మెయిడ్కి ఫుడ్ వద్దు, తనే కుక్ చేసుకుంటాను అని చెప్పి గార్డెన్ పని చేయడం కూడా మొదలుపెట్టింది. తోటమాలి వచ్చి వద్దని వారించిన వద్దులే బాబాయ్, ఇందులో కష్టమేముంది అని అతన్ని మంచిగా పలకరించింది. ఆమె ఆప్యాయంగా పిలిచిన పిలుపుతో తన కుటుంబంలో మనిషిగా అనిపించి తోటమాలి కూడా స్వప్నతో మాటలు కలిపాడు. మాటల్లో అభి గురించి అడిగినా అతను ఏమీ చెప్పలేదు. ఇంటి విషయాలు ఎక్కడా మాట్లాడకూడదని మాకు చెప్పారమ్మా, అందుకే మీతో ఏం చెప్పకూడదు అన్నాడు. దేవుడా అనుకుంది. ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ పూజ మందిరం లేదు అనుకుంటూ హాల్లో టీవీ యూనిట్లోని ఒక కబోర్డ్ని ఖాళీ చేసి తనతో తెచ్చుకున్న చిన్న దేవుడి ఫోటోలు పెట్టుకుని ఆ పూట నుంచే దీపం కూడా వెలిగించి దండం పెట్టుకుంది. రాను రాను ఇంటి రొటీన్ అలవాటయింది ఆమెకి. ఇక్కడ ఉంచి తనని ఏమైనా టెస్ట్ చేస్తున్నాడా? అలా అనుకున్నా ఎవరితో మాట్లాడలేదు. జైల్లో ఉందా అంటే అది లేదు. ఆరాంగా టైంకి తింటూ హాయిగా మొక్కలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. వారం రోజులు గడిచినాయి. ఇంటి ముందు ఉన్న గోరింటాకు చెట్టుని రోజు చూస్తున్న స్వప్న ఆ రోజు ఇక మనసాగక పని ఏమీ లేకపోవడంతో బౌల్ తీసుకొని గోరింటాకు కోసుకొని చక్కగా రుబ్బుకొని సాయంత్రం చేతులకు కాళ్ళకి పెట్టుకొని కూర్చొని సినిమా చూస్తుండగా డోర్ తట్టిన శబ్దం. తెరిచే ఉంది, లోపలికి రండి అంది. మెయిడ్ ఏమోనని లోపలికి వస్తూనే తను ఎందుకు వచ్చిందో చెప్తుంది. మరి ఏంటి సౌండ్ రావడం లేదు అని వెనక్కి తిరిగేసరికి గుమ్మంకి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఒకవైపుకి నిలబడి ఉన్న అభి కనపడగానే లేచి నిల్చుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు పచ్చగా చేతులకి కాళ్ళకి ఉన్న దాన్ని చూస్తూ. గోరింటాకు అంది. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. రోజు గోరింటాకు కనబడుతుంటే ఇవ్వాలే పెట్టుకున్నాను అంటుంటే నా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఒక పువ్వు తుంచడానికి కూడా వీల్లేదు అంటూ హాల్లో చూసిన అతనికి దేవుని ముందు దీపం, ఇంట్లో ధూపం కనబడి మొహం ఎర్రగా మారి హౌ డేర్ యూ, నా ఇంట్లో ఇలాంటివి పెట్టడానికి గంభీరంగా అడుగుతూ ముందుకు వస్తుంటే అతను ఎందుకు అంత సీరియస్ అయ్యాడో అర్థం కాక స్వప్న పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమైంది అంది భయంగా. దేవుడంటే నమ్మకం, భక్తి రెండూ నాకు లేవు. ముందు ఇక్కడి నుంచి అవి తీసేయి అన్నాడు. తెల్లబోయి చూసింది. తప్పు సార్, అలా అనకూడదు. ఆయన లేకుంటే ఈ భూప్రపంచమే లేదు. దేవుణ్ణి ఆరాధించకపోయినా పర్వాలేదు కానీ ఇలా మాట్లాడకండి, పాపం చుట్టుకుంటుంది అంటున్న స్వప్న మాటలు వినకుండా వెళ్తున్న అభి చేయి పట్టుకుని
ఆపేసింది. ఉగ్రంగా మారిన అతని ముఖం భయం గొల్పుతున్న తను పుట్టి బుద్ధి ఎరిగింది మొదలు నమ్ముతున్న భగవంతుడి పట్ల అతను అంత దయ లేకుండా ప్రవర్తించడం తట్టుకోలేక ధైర్యం చేసింది. అతని చేతిని వదలలేదు ఆమె. చెయ్యి పట్టుకోగానే గాబరాలో ఆమె చేతి గోరింటాకు అతని అరచేతికి అంటుకుంది. ఎర్ర జీరాలు తేలిన అతని కళ్ళని చూస్తూ, ఇవాళకి ఉంచండి, రేపటి నుంచి పూజ చేయను అంది బాధగా. ఆమె ముఖంలో బెదురు చూసి కళ్ళు మూసుకొని, మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ చేశావంటే నాలోని రాక్షసుని చూస్తావు నువ్వు అని విసురుగా చెయ్యి విదిలించుకున్న అభి చేతికి చల్లగా తగిలి చూశాడు. అప్పటికే మేల్కొన్న ఆమె గోరింటాకు అతని చేతికి అంటుకోవడం చూసి, సారీ సార్ అంది. ఇది నీకు అలాట్ చేసిన ఇల్లు, అంతేకాని నీ ఇష్టానికి మార్చుకోమని ఇవ్వలేదు అన్నాడు. కొంచెం బాధగా అనిపించింది. ఈ వారంలో తనదే అని అనుకున్న ఇల్లు ఇప్పుడు అతను అలా మాట్లాడుతుంటే ఇక్కడ ఏం చేయాలో చేయకూడదో కూడా మీరు చెప్పలేదు, నాకెలా తెలుస్తుంది సార్ అంది. చెయ్యమని కూడా చెప్పలేదు, నా ముందే టోన్ రైజ్ చేస్తే అంటూ పళ్ళు బిగించాడు. అతన్ని రెచ్చగొడితే తనకే ప్రాబ్లం అని తలదించుకుంది. ఆమె తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో వెళ్ళిపోయాడు. బాధగా కూలబడింది. అసలు ఏంటి ఈ మనిషి, ఏం అర్థం కావడం లేదు అనుకుంది. కానీ మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు అన్నట్టు తర్వాత రోజు అభికి కోపం రాకుండా ఒక బ్రహ్మాండమైన ఐడియా వేసింది. పెరటి వైపు ఉన్న తులసి చెట్టు మొదట్లో ఉన్న మట్టితో చిన్న మట్టి శివలింగాన్ని చేసుకుని దండం పెట్టుకొని మనసులో స్వామిని తలుస్తూ ఒక చెంబుడు నీళ్లు పోసి ఇంట్లోకి రావడం. గది బాల్కనీ నుంచి చూస్తున్న అభి కళ్ళు చిన్నవయ్యాయి. చిన్నప్పటి నుంచి పనితోనే పెరిగిన స్వప్నకి ఇంట్లో కుదురుగా కూర్చోవడం ఎలా కుదురుతుంది? ఇంట్లో పనులు, గార్డెన్ పనులు కూడా తనే చేసుకుంటుంది. ఇంటి చుట్టూ ఉదయం సాయంత్రం చిమ్మి నీళ్లు శుభ్రం చేయడమే కాదు, ఇంటి ముందు ముగ్గులు కూడా పెడుతుంది. చెట్లు ఎక్కువగా ఉండటంతో రకరకాల పక్షులు ఎక్కువగా రావడంతో వాటికి గింజలు వేస్తూ మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టింది. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు అభి. ఒకరోజు సాయంత్రం ఇంటి దగ్గర నుంచి పాటలు వినపడడంతో తోటమాలిని అడిగింది ఆ సాంగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇంటికి దగ్గరలోనని గుడి ఉందమ్మా, అక్కడి నుంచే అన్నాడు. అవునా, అయితే ఒకసారి వెళ్ళి రావాలి అనుకుని స్నానం చేసి చీర కట్టుకొని గుడికి వెళ్ళింది. ఒక గంట సేపు మనసారా తనివి తీరా భగవంతునితో తన బాధలు, కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నీ చెప్పుకొని ముచ్చటించుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఒంటరితనాన్ని, భారాన్ని స్వామితో పంచుకొని రిటర్న్ అయ్యింది. చేతిలో బుట్టతో గేట్ తీసుకొని లోపలికి వచ్చిన ఆమెకి కారుకి ఆనుకొని చేతులు కట్టుకొని కనబడ్డాడు అభి. లైట్ పింక్ కలర్ చీర నిండుగా కట్టుకొని లూజ్ జడతో నుదుటిన కుంకుమ బొట్టుతో గాలికి ముంగుర్లు ఎగురుతూ తలలో తురిమిన ఎర్ర గులాబీ పడిపోతుందని పట్టుకోబోతూ వచ్చిన స్వప్న బెదిరిన లేడి పిల్లల అతన్ని చూసింది. తన వైపు చూస్తున్న స్వప్నాన్ని చూసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. చేతిలో ఉన్న బుట్టని వెనక్కి దాచేసింది. ఏంటది? ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది. అతను అడుగు ముందుకు వేసేలోపు పరుగున ఇంట్లోకి వెళ్ళిపోయింది. 4 రోజులుగా చాలా లేటుగా ఇంటికి వస్తున్న అతను ఇవాళ అంత తొందరగా వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ధైర్యంతోనే వెళ్ళింది. కానీ ఉరుము లేని పిడుగులా వస్తాడని తను ఏమైనా కలగందా? బాబోయ్, టెన్షన్ లేదనుకుంటూనే రోజు టెన్షన్ పెట్టేస్తున్నాడు అని గొనుక్కుంటుండగా డోర్ దబదబా మోగిన సౌండ్ గుండె జల్లుమంది. ఖచ్చితంగా ఆ రాక్షసుడే. స్వప్న, నీ పని ఇవాళతో అయిపోయింది అని పరిగెడుతున్న గుండెను అదుపు చేసుకుంటూ డోర్ తీసింది. ఒక చేతిని గుమ్మానికి ఆనించి సూటిగా చూస్తున్నాడు. ఆ చూపులకి ఆమె గుండె వేగం పెరిగింది. ఆమెను తోసుకున్నట్టే లోనికి వచ్చేశాడు. బెదురు కళ్ళతో చూస్తుంది. ఆమెను గోడకు అదిమినట్టే దగ్గరకు వచ్చి, ఏం దాస్తున్నావు అన్నాడు ఊరిమే కళ్ళతో. నేనేం దాచడం లేదు, బెదురుగా చెప్పింది ఆమె సమాధానం. అతనిలో ఆవేశం రప్పిస్తే ఆమె వెనుక మడిచిన చేతిని పట్టుకొని విసురుగా ముందుకు లాగడంతో చేతిలో ఉన్న పూల బుట్ట, అందులో ఉన్న పూలు ప్రసాదం కింద పడ్డాయి. అయ్యో, స్వామివారి ప్రసాదం అంటూ గబుక్కున కింద పడిన అరటి పళ్ళు, పూలు తీసుకుంటుండగా ఆమెకు ఆ ఛాన్స్ లేకుండా మణికట్టు పట్టి పైకి లేవదీసి, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు కోపంగా. గుడికి.
భయపడకుండా చెప్పింది. చేతిని అలాగే గోడకు అదిమి, ఇలాంటి ట్రాష్ నాకు నచ్చదని చెప్పాక కూడా ఇవే పనులు చేస్తున్నావంటే ఏంటి నీ ధైర్యం ఆ? అని గర్జించాడు. అతని గర్జన వెన్నులో వణుకు పుట్టిస్తే, ఇంట్లో పూజ చేస్తే నచ్చదు అన్నారు. అందుకే గుడికి వెళ్ళాను. మీరు రాకముందే వచ్చేసేయాలని అనుకున్నాను అంటున్న ఆమె చెయ్యి వదిలి మరుక్షణం దవడలు పట్టుకుని, నా ఇంట్లో నా కనుసనలో ఉంటూ నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడానికి నీకు ధైర్యం ఉంది అంటే నువ్వు ఎంత కిలాడివో అర్థమవుతుంది. చాలా డేరింగ్ ఎక్కువ కదా నీకు. స్మూత్గా చెప్తే వినే రకం కాదు నువ్వు. నీలా ఇన్నోసెంట్గా కనబడే కిల్లాడీలని ఏం చేయాలో నాకు తెలుసు అంటూనే ఆమెను లాక్కుని వెళ్ళాడు. సార్ ప్లీజ్, నేను కావాలని చేయలేదు. ఒంటరిగా బోర్ కొడుతుంటే వెళ్ళాను. అయినా నేను వెళ్తున్నట్టు మీకు తెలియదా? ఇక్కడ మీ మనుషులు ఉన్నారు, మీకు చెప్తారని నాకు తెలుసు. కానీ నేనేం నేరం చేయలేదు కదా. ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదు మీరేమీ నాకు చెప్పలేదు. ఖైదీని తెచ్చి జైల్లో వేసినట్టు వేశారు. నేను మనిషిని, బొమ్మను కాదు. నాకు మనసు ఉంది. మనీ ఇస్తున్నారు కదా అని ఏం చేసినా చూస్తానని అనుకోకండి. నా కారణంగా ఆశ్రమంలో పిల్లలు ఇబ్బంది పడకూడదని వచ్చాను. కానీ మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, వెళ్ళిపోతాను అంటున్న ఆమెను బంగ్లా బ్యాక్ సైడ్కి తీసుకొచ్చిన అభి ఒక రూమ్లోకి తోసి డోర్ లాక్ చేశాడు. నేను వద్దన్న పని చేసినా ఎవరికైనా ఇదే పనిష్మెంట్. నీ ఇష్టానికి ఉంటానంటే బేర్ చేయను. తెల్ల కాగితం మీద సంతకం చేశావు. నిన్ను ఏం చేసినా అడిగేవాడు లేడు. నోరు మూసుకొని ఇక్కడే పడి ఉండు. వెళ్ళిపోతున్న అతన్ని బూట్ల సౌండ్ వినపడి డోర్ బాదుతున్నది కాస్త ఆగిపోయింది. అసలు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు తను ఏమంత పాపం చేసిందని ఇలా ట్రీట్ చేస్తున్నాడు? మనిషి కాదు ఇతను, నిజంగానే రాక్షసుడు అని వెనక్కి తిరిగి చూసింది. స్టోర్ రూమ్ అది. ఒక బెడ్ ల్యాంప్ మాత్రమే ఉంది అక్కడ. గది మొత్తం డస్ట్ పట్టి ఉంది. ఆ రూమ్ చూసి ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. ఆ లైట్ కూడా ఆగి ఆగి వెలుగుతోంది. కళ్ళ ముందు ఏదో చీకటి తెరలు తెరలుగా వచ్చింది. చిన్నప్పుడు తను ఒంటరిగా పడిన సంఘటనలన్నీ ఒక్కసారిగా మెదడు మీద దాడి చేస్తుంటే చేతుల్లో షివరింగ్ మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. గొంతు ఎండిపోతుంది. చీర అంచుని గట్టిగా పట్టుకుని ఒక మూలకు వెళ్ళి కూర్చున్న స్వప్న కళ్ళలో నీళ్లు ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం స్వప్న మొదటి మెచ్యూర్ అయిన రోజు. 14 ఏళ్ళు ఉంటాయేమో. ఆ రోజు ఎప్పట్లా సూపరింటెండెంట్ చెప్పిన పనులన్నీ చేసిన స్వప్న సాయంత్రానికి కడుపు నొప్పితో ఏడ్చింది. స్వప్న అంటే ఇష్టం ఉన్న ఆ సూపరింటెండెంట్ ప్రతిరోజు సాయంత్రం గ్లాస్ పాలు తన కోసమే ఇస్తుంది. కష్టపడి పనిచేసే అమ్మాయిగా వయసుకు కూడా వచ్చే ఏజ్ అవ్వడంతో అలా ఆ రోజు సూపరింటెండెంట్ పిలిస్తే వెళ్ళిన స్వప్న పాలు వద్దని, కడుపు నొప్పిగా ఉందని ఏడవడంతో చెకప్ చేసిన ఆమె స్వప్న ఫస్ట్ మెన్సెస్ అయ్యిందని తెలుసుకుంది. వారం రోజులు తనని విడిగా ఒక రూమ్లో బెడ్ ఇచ్చి మంచి ఫుడ్తో జాగ్రత్తగా కన్న కూతుర్లా చూసుకుంది. స్వప్న కుందనాల బొమ్మ. బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా ఉంది. ఆమె వాళ్ళతో మెలిగే విధానం వలన అందరూ ఆమెను ఇష్టపడేవాళ్లే. అలా 8వ రోజు రాత్రి మరుసటి రోజు స్వప్నకి స్నానం చేయించి కొత్త బట్టలు వేయడం కోసమని సూపరింటెండెంట్ టౌన్కి వెళ్ళింది. ఆ రోజు ఆమె డ్యూటీకి ఆమె భర్త వచ్చాడు. స్వప్న మీద మొదటి నుంచి కన్నేసిన వాడికి వయసు తెచ్చిన అందం, పైగా పసుపచ్చ మేనితో ఒంటరిగా గదిలో స్వప్న దొరికిందని తెలిసి వాడిలోని సైకో బయటపడ్డాడు. అందరూ నిద్రపోయాక స్వప్న గది తలుపులు తీసి లోనికి వెళ్ళాడు. గదిలోకి వస్తూనే గంధం వాసన, పూల వాసన వాడికి మత్తెక్కించి నిద్రపోతున్న ఆమెను చూశాడు. ఎవరు రారు అన్న ధైర్యంతో యథాలాపంగా పడుకున్న ఆమె పట్టు లంగా కాస్త పైకి జరిగి కాలి పిక్కలు కనబడితే నున్నగా మెరుస్తున్న ఆమె కాళ్ళని తాకాలని వాడిలో మదమెక్కిన మృగం తహతహలాడింది. మెల్లగా వెళ్ళి నిగనిగలాడుతున్న ఆమెని కళ్ళారా చూస్తూ వెర్రెక్కిపోతూ ఆమె కాళ్ళని పామడం మొదలుపెట్టాడు. ఏదో పురుగని పక్కకి తిరిగిన ఆమె నడుము మీద జాకెట్ చెదిరి లేత నాభి వాడి కంటపడింది. ఇంకా పిచ్చెక్కిపోయి నడుము మీద తడమడంతో మెలకు వచ్చిన స్వప్న ఉలిక్కి పడి లేచి చీకట్లో ఎలుగుబంటి రంగుతో వెర్రిగా నవ్వుతున్న వాడి ముఖం చీకట్లో కూడా భయం గొలిపి కెవ్వున అరవబోయింది.
ఆమె అరుస్తుందని పసిగట్టి నోరు నొక్కి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు.